ఒక ఋషి మౌనం, ధ్యానం, తపస్సులో ఉంటారు. అతనికి ఈ సృష్టి ఎందుకు జరిగింది, దీన్ని ఎలా జరిపించేది ఏది, ఎందుకు ఇలా జరుగుతుంది అన్న దాని మీద అవగాహన ఉంటుంది ఋషికి. అది శుద్ధ చైతన్యము ఆధారంగా ఇదంతా జరుగుతుంది అని ఋషికి అర్థమవుతుంది చాలా స్పష్టంగా. అదే ఒక సైంటిస్ట్ తీసుకుంటే సైంటిస్టు ఎందుకు అనేది చెప్పలేడు. ఉన్న భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాలు, వస్తువులు లేదా ఇంకొకటి తన కంటికి కనిపించిన విషయాలు అవి ఎందుకు వచ్చాయి, ఎందుకు అలా పనిచేస్తున్నాయి అని చెప్పలేడు సైంటిస్ట్. కానీ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తాయో చెప్పగలడు సైంటిస్ట్. Scientist can say how, Rishi can say why and how also. That is the difference. న్యూటన్ మహాశయుడు ప్రకృతిని గమనించి పరిశోధనలు చేసి ప్రకృతి ఏ నియమాలతో ఎలా అది పనిచేస్తుంది దానికి మ్యాథమెటికల్గా కొన్ని సూత్రాలు, సిద్ధాంతాలు రూపొందించాడు. మీకు అందరికీ తెలిసే న్యూటన్ మహాశయుడి గురించి. భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. అతను ఒకప్పుడు ఏమన్నారంటే ఒక మహాసభలో హీ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ టు ఏ చైల్డ్ గ్యాదరింగ్ పెబుల్స్ అండ్ షెల్స్ ఇన్ ద సీషోర్. ఒక చిన్న పాపాయి సముద్రపు ఒడ్డున కూర్చుని ఆ బుజ్జి చేతితో ఒక గవ్వ, ఒక రంగురాయి తీసుకున్నట్టుగా నేను ఏవో కనిపెట్టాను అంతే. ఇది అనంతంగా ఉంది, నా జీవిత కాలమే సరిపోదు.